రియల్ ఎస్టేట్ చాలా బాగుందని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఎందుకంటే ఉన్న జనాభా కాదు, ఇంకా లాస్ట్ 6 నెలల్లో ఇంకా కాబోయే 6 నెలల్లో కానీ ఈ ఆన్లైన్ జాబ్ చేసే వాళ్ళు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా డైరెక్ట్ గా వస్తున్నారు కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడికో తగ్గదు. ఆవాసానికి నివాసానికి ఇక్కడ కావాల్సింది అది ఆల్మోస్ట్ లేదు కాదు. ఏమాత్రం కాస్త ఆలోచించగలిగిన వాళ్ళని చెప్పింది ఇది బాగా ఉంది. మీరు చేసిన కంపెనీ ఏంటి అసలు, మీ ప్రోడక్ట్ ఏంటి? మా కంపెనీ వచ్చేసి శుభప్రదం ప్రాజెక్ట్స్ అండి. ఏం కంపెనీ సార్? శుభప్రదం ప్రాజెక్ట్స్. దీని అధినేత వచ్చేసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ మోహన్ రావు గారు. ఎక్కడండి ఆఫీస్? ఎక్కడ ఆఫీస్ మన అప్సిగూడ అండి, పిల్లర్ నెంబర్ 967 అప్సిగూడలో. మనకి 7th ఆగస్టు 5కి మన 7th యానివర్సరీ కూడా అడుగు పెట్టుకోబోతున్నాం. నెక్స్ట్ ఆగస్టు 5కి. మన చైర్మన్ గారు వచ్చేసి చాలా మంచి వ్యక్తి. అంటే నేను ఆయనతో చేస్తున్నానని చెప్పాను, మంచి వ్యక్తి అనట్లేదు. గతంలో చాలా కంపెనీస్ చూసాము, మార్కెట్ లో ఉన్న కంపెనీస్ చూసాము. ఈ పర్సన్ ని కూడా క్లోజ్ గా మనం చూస్తున్నాం. వర్క్ ఎంత ముఖ్యమో, కమిట్మెంట్ ఎంత ముఖ్యం, ల్యాండ్ లేఅవుటే కాదు ముఖ్యం. పరిస్థితులు మారినప్పుడు కూడా మనిషిని నమ్ముకొని ముందరికెళ్ళిన ప్రతి మనిషికి అండగా ఉండగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ కస్టమర్లకి, మార్కెటింగ్ పర్సన్లకి నిజాయితీగా అండగా ఉండే వ్యక్తి ఆర్ మోహన్ రావు గారు అని చెప్పగలుగుతాం. మీకున్న ఏం ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఉన్నామండి. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి phase 1 ఆనందవనం phase 1. ఆనందవనం కంపెనీ పేరు వచ్చేసి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఆనందవనం phase 1. ఇలా మనం చాలా చేసుకుంటున్నాం. 3 years బ్యాక్ ఇది స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ 2 కాటేజెస్, ఈ స్విమ్మింగ్ పూల్లో దీంట్లో సగం పూలే ఉండేది గతంలో. ఒక 200+ ప్లాట్లు ఇందులో ఉన్నాయి కదా. ఈ కస్టమర్స్ కొరకు మేము కాటేజీలు కానీ స్విమ్మింగ్ పూల్ కానీ కన్స్ట్రక్ట్ చేసాం. ఎందుకంటే ఇందులో కొనుక్కున్న కస్టమర్స్ వాళ్ళకి వీకెండ్ ఇందులో వేకెన్సీస్ ఈ ప్రాజెక్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇలా ఇది డెవలప్మెంట్ చేసిన తర్వాత నెమ్మదిగా 2nd phase, 3rd phase, 4th phase ఇలా 13 ఫేజ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామని. ఇప్పుడు మేము phase 8 అని చెప్పేసి చెప్తున్నాం. ఇది హైదరాబాద్ 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మన గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత 1 hour లో మనం ఈ సైట్ లో ఉంటుంది. కస్టమర్ సార్ మామూలుగా ఫామ్ లైన్ కాన్సెప్ట్ లో ఒక గుంట కాన్సెప్ట్ ఉంటుందండి. గుంట అంటే 121 స్క్వేర్ ఇయర్స్. 121 స్క్వేర్ ఇయర్స్ లో కస్టమర్ కి మేము ఒక 12 ఫ్రూట్ ప్లాంటేషన్ పెడుతున్నాము. సో మామూలుగా ఎక్కడైనా కానీ ల్యాండ్ కొనుక్కుంటే దాని అప్రిషియేషన్ వస్తుంది, దాని నుంచి ఎప్పుడైనా నమ్మినా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలానే కాకుండా ప్రతి కస్టమర్ కి ఖాళీగా ఉండకుండా ల్యాండ్, దాంట్లో ఏదో చెట్లు పెట్టడము, ప్లాంటేషన్ నుంచి ఏదో మినిమం ఇన్కమ్ రావడము, లేదంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అక్కడ ఉండి ఇలాంటి కాటేజ్ రిసార్ట్ లో స్టే చేసి ఫ్యామిలీతో నైట్ పూల్లో మంచిగా డే అంతా పూల్లో ఉండి నైట్ స్టే చేసి అంటే ఆహ్లాదకరంగా. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇవాళ రేపు సిటీలోనే ఉండి ఇళ్లలోనే ఉండి అంటే అవుట్స్కట్స్ వెళ్ళాలి అంటే కూడా మంచి ఖర్చుతో కూడిన వ్యయంతో కూడిన పనులు. ఇప్పుడు మనం ఏ రిసార్ట్ పోయినా కానీ పర్ పర్సన్ 1500 నుంచి 2000 రూపీస్ పర్ పర్సన్ నైట్ స్టే చేసి డే అవుట్ ఉండడానికి అవుతుంది. ఆ ఫ్యామిలీతో వెళ్తే 8000 నుంచి 10,000 వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సైట్ కొన్న వాళ్ళకి ఒక గుంట అంటే 120 గజాల స్థలం ఉంటుంది. అవును. అలాగే ప్రతి సైట్ లోను ఇలా ఈ కాటేజెస్, స్విమ్మింగ్ పూల్ వీకెండ్ వచ్చి స్పెండ్ చేయాలి, ఫ్రీగా స్పెండ్ చేయొచ్చు. ఇయర్లీ 6 nights అనేది ఫ్రీగా స్పెండ్ చేయడానికి ఉంటుంది. స్పెండ్ చేయొచ్చు. అంత మించి నామినల్ చార్జ్ చేస్తామండి. మినిమం ఒక ప్లాట్ తీసుకున్న వాళ్ళకి 6 nights ఉంటుంది. మల్టిపుల్ తీసుకుంటే అది కూడా మల్టిపుల్. వీకెండ్స్ అంటే తక్కువ ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయటకు వచ్చి ఆ టెన్షన్ లో నుంచి స్ట్రెస్ ని బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలంటే చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే ఇంకో విషయం కూడా మీకు యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్రతి చిన్న మధ్యతరగతి కుటుంబానికి ఇవాళ ఒక ఫామ్ హౌస్ 1 ఎకరం 2 ఎకరాలు కొనుక్కొని ఒక చిన్న కాటేజ్ కట్టుకొని అందులో ఒక ఫ్యామిలీని పెట్టేసి మెయింటెనెన్స్ పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని. ఎకర్లు కొనాలి అంటే crores of rupees. అంటే మన చిన్న మధ్యతరగతి వాళ్ళకైతే సాధ్యం కాదు. ఇంకా ఇయర్స్ పెరుగుతున్నా కానీ రేట్లు కొండెక్కుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక కాటేజెస్, రిసార్ట్లు మన అనుకున్న ఫామ్ హౌస్ లో, మన అనుకున్న లేఅవుట్ లో ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్తాం సార్, నేను కస్టమర్, మీరు కస్టమర్, ఇది ఏమని చెప్తారు? కంపెనీది అంటారా మీదంటారా? కాటేజ్ ఎవరిది అంటారు? కంపెనీ మా కోసం కట్టి అంటే కస్టమర్స్ కోసం కట్టి మాదే యూజ్ చేసుకుంటున్నాం, మాదే. అలా ఓన్ చేసుకొని చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకి ఒక ధైర్యం. ఇక్కడ ఒక ప్లాట్ 121 స్క్వేర్ యార్డ్స్ 121 అవనియండి, మనకు ప్లాట్ ఉంది, అక్కడెక్కడ మనకు ప్లాట్ ఉంది అని ధైర్యంగా సంపాదించుకుంటాం.
ఇలా ప్రతి ఒక్క మనిషి ధైర్యంగా ఉండాలని ఇక్కడ నుంచి మనకి యాదగిరిగుట్ట వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఓకే. ఇక్కడ మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. ఒక రోడ్ కూడా అవుతుంది మనకి. ఆ రోడ్ వైడనింగ్ అయిన తర్వాత మనకి ఇంకా తొందరగా వెళ్ళడానికి సో మనకి మినిమం సైజ్ చెప్పారు మీరు, మినిమం కాస్ట్ మాక్సిమం కాస్ట్ మన సైజ్ కస్టమర్ అవును సార్. మనకి ఇప్పుడు ఫేసెస్ అనేది 8 ఫేసెస్ ఉన్నాయి, అవును. ఇంక్లూడింగ్ డిడిసిపి లెవెల్ కూడా అనుకుంటే ఓవరాల్ గా మేము 13 ఫేసెస్ ఇప్పుడు ఉన్నాయండి మన ఇండియాలో. మినిమం 4,500 రూపీస్ పర్ ఏరియా నుంచి 9,500 10,000 రూపీస్ వరకు కూడా మా లేఅవుట్ లో అందుబాటులో ఉన్నాయండి. సో మనకి 6 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఆ రేంజ్ లో మనకి ఉన్నాయండి ప్లాట్స్. దీంట్లో ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఫామ్ ల్యాండ్ అయితే 4 కన్వర్షన్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఒక కస్టమర్ కి 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే కస్టమర్ అనుకున్నాం, కాసేపటి మీరు ఒక ప్లాట్ కొన్నారు, 5,000 రూపీస్ దాంట్లో కొన్నారు, 6,40,000 రూపాయలు మీకు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అయింది. మీకు కంపెనీ ఏమి ఇస్తుంది? మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, మీకు సెలీర్ వస్తుంది. దాని తర్వాత కంపెనీ మీకు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇంటూ 20 మంత్స్ మీ అకౌంట్ లో ఇస్తుంది. క్యాష్ బ్యాక్ ఓకే. మీరు ఇక్కడ పెడుతున్నారు, మీకు రిటర్న్ గా కంపెనీ ఏం చేస్తుంది? ప్లాంటేషన్ పెడుతుంది, దాంతో అడిషనల్ గా మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? కొన్న తర్వాత ఈ మంత్ మీరు ఫుల్ పేమెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది అందరి కస్టమర్స్ కి లాస్ట్ మంత్ వరకు ఆఫర్ ఇచ్చాను. ఇంకొంతమంది కస్టమర్స్ కి ఈ వీక్ లో కానీ ఎవరైనా కడితే వాళ్ళకి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంది. ఇది తప్పితే సెకండ్ ఆప్షన్ అనేది కంటిన్యూ లో ఉంటుంది. ఆప్షన్ 1 నాకు మంత్లీ వద్దు అనుకున్న కస్టమర్ కి ఎట్ ఏ టైం ఆఫ్టర్ 25 మంత్స్ ఏవిఎం మన ఆనందవనం ఫామ్ ల్యాండ్ లో అయితే 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మన ఇంద్రప్రస్థ చూసుకున్నాం కదా, అందులో అయితే 2.5 లక్షలు ఇస్తున్నాం. 25 మంత్స్ తర్వాత చెక్ రాసి ఇప్పుడే ఇచ్చేస్తారు, డైరెక్ట్ గా ఆ టైంలో మీరు డిపాజిట్ చేసేస్తారు.